హలో ఎవ్రీవన్. ఇటీవలే సివిక్ సెంటర్ ఐఏఎస్ అకాడమీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు తెలంగాణ గ్రూప్ 1 క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ ఇంగ్లీష్ మీడియంలో, అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తెలంగాణ గ్రూప్ 2 క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో స్టార్ట్ చేసింది. టాప్ 5 మిస్టేక్స్ యూ కెన్ అవాయిడ్ బై జాయినింగ్ సివిక్ సెంటర్ ఐఏఎస్ అకాడమీ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్. నెంబర్ 5, ప్రొక్రాస్టినేషన్. అంటే ఎప్పుడైతే మీరు క్లాస్లో జాయిన్ అవుతారో మీరు ఇది రేపు చదువుదాము, ఎల్లుండి చదువుదాము, రేపు సిలబస్ కంప్లీట్ చేద్దాం, ఎల్లుండి సిలబస్ కంప్లీట్ చేద్దాం, ఇలా ప్రొక్రాస్టినేషన్ లేకుండా టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ద సిలబస్ అనేది అవుతుంది. నెంబర్ 4, కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోవడం. ఒక కాన్సెప్ట్ అనేది ప్రిలిమ్స్ ఉన్న చోట, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ విధానంలో, అలాగే ఓన్లీ ఒక ఎగ్జామ్ ఉన్న చోట పూర్తిగా తెలంగాణ గ్రూప్ 2 లాంటి వాటిలో పూర్తిగా ఒక కాన్సెప్ట్ మీద, అంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఉన్న చోట పూర్తి స్థాయిలో ప్రాథమిక హక్కులు అంటే ఏంటి, ప్రాథమిక హక్కుల పరంగా ఏ లిమిటేషన్స్ ఉన్నాయి, ప్రాథమిక హక్కుల పరంగా ఏ రకమైన జడ్జిమెంట్స్ ఉన్నాయి అనేది పూర్తి స్థాయిలో కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మీకు లభిస్తుంది. నెంబర్ 3, టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ద సిలబస్. చాలాసార్లు ఏంటంటే మిస్టేక్ చేసేది, క్లాసెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో ఒక క్లారిటీ లేకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం. మీకు ఏంటి అంటే ఈ మిస్టేక్ అనేది మీరు అవాయిడ్ చేసి 8 monthsలో క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ గ్రూప్ 1ది, 6 monthsలో గ్రూప్ 2 క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు. ద సెకండ్ మిస్టేక్ దట్ యూ కెన్ అవాయిడ్ ఈస్ ప్రాపర్ రివిజన్ లేకపోవడం అనేది అవాయిడ్ చేయొచ్చు. ఏంటి అంటే సివిక్ సెంటర్ ఐఏఎస్ అకాడమీలో ఏదైతే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయో క్లాసెస్తో పాటు మీకు టెస్ట్లు అనేవి కూడా జరుగుతాయి. అంటే ఏమవుతుంది అంటే మీకు ఏదైతే క్లాసెస్ అవుతాయో దానికి తగ్గట్టే మీకు టెస్ట్లు అనేవి కూడా పెడతారు. డైలీ దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ టెస్ట్, అంటే ముందు రోజు ఏం జరిగింది అనే దాని మీద మీరు రివిజన్ చేసుకోవాలి. అలాగే వీక్లీ ముందు వారం ఏం జరిగిందనే దాని మీద మీకు క్లాస్ రూమ్ టెస్ట్ అనేది జరుగుతుంది. దానివల్ల క్లాసెస్ అండ్ ప్రిపరేషన్ ఒకేసారి జరుగుతుంది. అందుకే మీకోసం 8 to 10:30, 11 to 1:30 ఓన్లీ 5 hours క్లాసెస్ అనేవి మేము పెట్టాము. మిగతా టైంలో మీరు ఏదైతే క్లాసెస్ జరిగాయో అవి చదివి దానికి సంబంధించి టెస్ట్ అనేది రాయడం. నెక్స్ట్, ద టాప్ 1 దట్ యూ కెన్ అవాయిడ్ ఈస్ అన్నీ చదివేయడం. అన్నీ అనేది చదవక్కర్లేదు ఎప్పుడూ కూడా. ఇంపార్టెంట్ ఏంటి, నాట్ ఇంపార్టెంట్ ఏంటిది, ఇంపార్టెంట్ వాటికి ఎక్కువ టైం ఇవ్వాలి, నాట్ ఇంపార్టెంట్ వాటికి తక్కువ టైం ఇవ్వాలి. అలా చదవడం పూర్తిగా మానేసేయకూడదు. అంటే ఈ ప్రయారిటీ ఏ రకంగా డిసైడ్ చేస్తాననేది చాలామందికి తెలియదు. ఆ మిస్టేక్ మీరు అవాయిడ్ చేయాలి అంటే సివిక్ సెంటర్ ఐఏఎస్ అకాడమీ జాయిన్ అవుతే అక్కడ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, అంటే నువ్వు ఏది ప్రయారిటీ తీసుకోవాలి, ఏది తక్కువ ప్రయారిటీ తెలుసుకోవాలి అనేది క్లియర్గా డిఫరెన్సియేషన్ నీకు తెలుస్తుంది. సో జాయిన్ టుడే. థ్యాంక్ యూ.